పేతురు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పుట్టినట్లో ఉంది కదా, లక్ష్యము చేయుచున్నాడు. ఈ మాటలు చదివినప్పుడు ప్రతి మానవ జీవితంలో చింత అనేది స్నేహితుల్లాగా పనిచేస్తుంది. మానవుడు సంఘజీవే కాదు, చింతజీవి కూడా. మన పుట్టుక నుండి తల్లిదండ్రులకి చింతే, పుట్టిన దగ్గర నుండి, కడుపులో ఉన్నప్పటి నుంచి భూమి మీదకి వచ్చిన మనకి చింత, భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి చింత. ఎందుకంటే ఆ బాధ వైపు, ఆ సమస్య వైపు, ఆ పరిస్థితుల వైపే మానవుడు ఎప్పుడు చూస్తాడు. ఎప్పుడు కూడా సమస్య వైపే మానవులను చూస్తాం. సృష్టికర్త వైపు చూడడం ఎప్పుడుకో అవుతుంది. కానీ జ్ఞాని అయిన వాడు, నిజంగా విశ్వాసి అయిన వాడు ఎప్పుడు కూడా సమస్య రాకమునిపే దేవుని వైపు చూస్తాడు. సమస్య వచ్చిన తర్వాత చూడటం కాదు, సమస్య రాకముందే దేవుని వైపు చూస్తాడు. ఇది మనందరి జీవితాలలో తరచుగా జరుగుతున్నటువంటి సమస్య. ఈరోజు ఈ చింతను గురించి ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఏ వ్యక్తులు ఏ రకమైన చింతలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఆంతర్యంలో ఉన్న చింత విషయంలో దేవుడు ఈరోజు అష్యూరెన్స్ మీతో మాట్లాడి వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, చింత కలిగించే శత్రు వైపు చూడక, చింత కలిగించే సమస్య వైపు చూడక, సమస్యలు తీర్చే చింతలన్నీ ఇందని చక్కటి అద్భుతమైన పాట పాడారు. అమ్మాయి 16 సంవత్సరాలప్పుడు మన బందరమ్మాయి రాసింది ఈ పాట. పెర్సిస్ అద్భుతమైన సింగర్. వాళ్ళ నాన్నగారు లెక్చరర్ అయినప్పటికీ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఆ బిడ్డ 16 సంవత్సరాలప్పుడు రచించినటువంటి కీర్తన ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పాట. నిజంగా ఆయన తోడు అనేది చివరి వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ ఏజ్లో దేవుడిచ్చిన జ్ఞానం. కాబట్టి మనకి ఈరోజు ప్రభు అంటున్నాడు, దేనిని గురించి మీరు చింతపడొద్దు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. కష్టంగా ఉంది కదా అది. అదేమన్నా మనకి ఆ చేతిలోకి వచ్చేదా చింత అనేది? దాన్ని పట్టుకుని వేసేయడానికి ఈజీనా? అది కనబడుతూ ఉంటుందా? ఏమండి, కనబడుతూ ఉంటుందా? కనబడదు. కానీ మనిషిని కృంగదీస్తుంది. సమస్య కనబడదు, మనిషిని కృంగదీసేస్తుంది, మనిషిని ఇబ్బంది కొలువులోకి నెట్టేస్తుంది, మనిషిని తినాలనిపించదు, త్రాగాలనిపించదు. ఇలాంటివన్నీ కూడా కల్పిస్తుంది. అంటే చింతకి వర్కింగ్ ఎక్కువ అనుకుంటా. చింతకి మనలో పనిచేసే సామర్థ్యం ఎక్కువ. కాబట్టి ఈరోజు మత్తయి సువార్తలో నుంచి ప్రభువారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుండి 6
6వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఇక్కడ చూడండి 25వ వచనం నుండి అందువలన నేను చదువుతాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇంచుమించు 7 సార్లు చింతించవద్దు అని యేసు ప్రభు చెప్తున్నారు. ఒక్కసారి వినబడకపోతే రెండోసారి విను, రెండోసారి వినబడకపోతే 7 సార్లు విను. ఏమని చెప్తున్నారంటే నీ చింత యావత్తు నా మీద వెయ్యి అనేది దీనికి ఎష్యూరెన్స్. మీ చింత యావత్తు నా మీద వెయ్యి అనే దానికి ఇక్కడ అన్నారు. శరీరమును గూర్చి దేహమును గూర్చి ఇలా అంటుంది, నువ్వు ఏమి తింటావు ఏమి త్రాగుతావని మీ ప్రాణాన్ని గురించి చింతించొద్దు, మీ దేహమును గూర్చి చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అంటే పక్షులను గూర్చి. తర్వాత మాట ఏమంటున్నాడంటే వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా. చివరికి వచ్చేసరికి ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి తెలియను. రేపటిని గురించి చింతించొద్దు. ఇక్కడ చాలా క్లియర్గా యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఈ తిండిని గూర్చి, వస్త్రాన్ని గూర్చి, రేపటిని గూర్చి చింతించొద్దు అంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? ఏమండి, ఇది సాధ్యమయ్యేదేనా? కుదరదు కదా. పండగ వస్తుందంటే ఫస్ట్ ఆలోచించేది దేని గురించి అండి? వస్త్రమును గురించి. రెండోది వస్త్రాలు అయిపోవటంగానే నెక్స్ట్ ఏం ఆలోచిస్తామండి? ఏమి తిందుమో. దేవుడు భలే తెలుసు కదా. మనకి తెలియని ఆయనకి తెలుసు, మనకే తెలియదు. అందుకని ఇక్కడ ఆయనే బోధిస్తూ ఉన్నారు. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు పోయవు అందులో కూర్చుకోండి. వాటిని దేవుడు పోషించట్లేదండి. మా జాంకాయలన్నీ పక్షులేదంట. అవి ఎంగిల్ చేసి నేను తింటాను. ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని అరచు పిల్ల కాకులకండి. వాటికి ఎంతో శ్రద్ధ ఉంటుందండి, ఎంతో ప్రేమ ఉంటుంది కాకుల్ని మనం తిట్టుకుంటాం కానీ ఒక కాకికి ఒక ముక్కేసి చూడండి ఏదన్నా, అది కా అని 10 కాకుల్ని పోగేసుకున్న తర్వాత ఆ ముక్క తింటుంది. దేవుడు సింహపు పిల్లలంట దేవుని చేతిలో నుండి వచ్చే ఆహారాన్ని తింటాయంట. దేవుని చేతిలో నుంచి. వాటికి కూడా, సింహానికి కూడా ఆహారం సిద్ధపరిచేది దేవుడే. ఇంకో జంతువుని పీకు తింటాడు. ఆ జంతువుని దాన్ని సృజించింది కూడా దాని ఆహారం కొరకు, దాని చేతిలో నుంచి వచ్చేటువంటి ఆహారం కొరకు అవి ఎదురు చూస్తాయి. కానీ మానవుడైన వాడు ఏంటంటే వాటన్నిటికీ కూడా కొంచెం మెదడే ఉంటుంది. మానవుడికి ఏమో గుప్పుడు మెదడు ఉంటుంది. అందుకనే వీడు ఇక్కడ అల్ప విశ్వాసి ఉంది కదా, వీళ్ళకి అందుకనే దమ్ము సరిపోదు. కాకికి దమ్ము ఉంటుంది, మనం తినేటప్పుడు వచ్చి పప్పు మరుస్తూ ఉంటుంది. పిల్లి నేను ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకుంటే దానికి వాసన ఎక్కడున్నా తెలిసిపోద్ది. అది టైంకి వచ్చేస్తుంది, వేసుద్దా వేయదా. కానీ నాకు ఏది గుర్తుకొస్తుంది అంటే దేవుని వాక్యం గుర్తుకొస్తుంది. అరచు పిల్ల కాకులకు దేవుడు ఆహారం ఈ అట్టు నీ కోసం కాదు అని అప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం పెట్టి నేను తింటాను. చింత అండి మానవ జీవితంలో
చింత మనకి ధనంగా ఉంది, చింత సంపదగా ఉంది. ప్రభువారు అంటున్నారు, అమ్మా నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, మీరు తినటాన్ని గురించి ఆలోచించొద్దు, ధరించుకునే వస్త్రాల గురించి ఆలోచించవద్దు. నేను చెప్తాను కదా, ₹1 ఇన్కమ్ లేకుండా 4 సంవత్సరాలు పోషించబడ్డాను. ₹1 ఇన్కమ్ లేకుండా ప్రతిరోజు కూడా ఈ కాకుల్లాగాను ఈ పక్షుల్లాగాను నా 2 చేతులు పైకెత్తి, అప్పుడు యవ్వన కాలం, ఇంచుమించు 27 సంవత్సరాలు నా వయసు అక్కడ ప్రారంభమైంది. దేవుని విశ్వాసంలో దేవుడు నిలబెట్టిన కాలం అది. నా జీవితంలో ఎంతో శ్రేష్టమైన కాలం. ఆ రోజు ఎవరన్నా వచ్చి ఆ గిద్దుడు బియ్యం ఇస్తేనో, ఏ బిడ్డన్నా తన తల్లితో మాట్లాడితే 1 కేజీ బియ్యం పంపిస్తానో, టీచరమ్మ గారు మీకు జీతాలు రావట్లేదట కదా, ఇదిగో మా పిల్లోడు నాతో మాట్లాడాడండి అని అంటే ఒక లోటంలో కొన్ని మజ్జిగ తీసుకొని వస్తే ఆ రోజు గడిచే రోజు అండి. అవి వచ్చే వరకు కూడా నేను కళ్ళు ఇంతలాగా అయిపోయింది. అలా ఏడుస్తాను. నేను ఒకటే అనేదాన్ని, నేను పిల్లల్ని అడగలేదు, వాళ్ళు నీ పిల్లలు. నేను అంటే పెళ్ళైన 4 నెలలకే నాకు బాబు ప్రెగ్నెంట్. అప్పటికి దేవుడిని పిల్లల్ని అడగాలని అప్పుడే ఎట్లా వస్తుందండి? ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాను. అడగకుండా ఇచ్చావు నేను, కాబట్టి వీళ్ళు నా పిల్లలు కాదు, నీ పిల్లలు. నువ్వు తండ్రివి, నువ్వు తల్లివి. అన్నం పెట్టలేని తల్లిని నేను, సోప్తో కూడా స్నానం చేయించలేని తల్లిని నేను తల్లిని కాదు, దాదిని. వీళ్ళను పెంచడానికి ఒక దాదిని. నువ్వు ఆహారం పెట్టే ప్రభువా అని ఏడ్చేదా. ఏనాడు పస్తైతే లేమండి, పస్తైతే లేము. ఒకసారి అయితే అనిపించింది, చాలా ఆకలిస్తుంది. మేము ఒక చిన్న గదిలో, మా కిచెన్లో సగం ఉన్న గదిలో మేము ఉండేవాళ్ళం. ఆ గదిలో ఉన్నప్పుడు ఆ ఇంటిగల ఆవిడ ఆహారం వండుతుంది. నేను మర్చిపోలేను కొన్ని. వండుతూ ఉన్నప్పుడు ఆ గంజిస్తారేమో అని ఆశ కలిగిందంట. అడిగాను, నక్షత్రం గారు గంజి ఉంచుతారా అని. ఉంచుతానమ్మా అంది. కానీ నా బ్రతుకు నాకు అడ్డం వచ్చేసింది, అది నాకు ఇవ్వండి అని అడగడానికి. ఆవిడ అన్నారు, నేను చీరికి పెట్టుకోవాలమ్మా అన్నారు. అలా పెట్టుకుంటా అంటే ఆ రోజు దేవుడు నాకు ఆమె చేతిలో నుంచి గంజి పెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. మనం దేవుని పిల్లలం, ఆయన పంపిస్తాడు మన కొరకు, ఆ వ్యక్తిని పంపిస్తాడు. అలాంటి స్థితి నుండి ఇలాంటి స్థితికి వచ్చే వరకు ఎప్పుడూ నేను చింతపడలేదండి. ఇది ఆల్టర్, ఇది దేవుని బలిపీఠం. ఆయన ఎదుటుండి చెప్తున్నా, ఎప్పుడు కూడా లేదు అని చింతపడలేదండి. ఆశపడ్డాను నాన్న ఇస్తారేమో అని. కానీ ఆ నాన్న ఈ లోకపు నాన్న, ఆయనకి నా కడుపాకలి తెలుసుకోలేని నాన్న. కానీ నా పరలోకపు తండ్రి మాత్రం ఆ సద్దన్నమో, ఆ నీళ్ళల్లో వేసిన అన్నమో, ఏదో ఒకటి. నా కూతురికి అప్పటికి 2వ సంవత్సరం, అంటే ప్రారంభమైంది బాగా గడ్డు కాలం 2వ సంవత్సరం. ఆ నీళ్ళల్లో అన్నం పెడుతుంటే ఆ పిల్ల అనేది, ఇది స్పాంజ్ లాగా ఉంది, నాకు వద్దనేది. అది మెతికి కనబడేది కాదు. అలా అన్నప్పుడు పేస్టీగా అయిపోయేది. ఒక్కొక్కసారి ఆ రైస్ కుక్కర్లో అలా పేస్ట్ అయిపోయిన ఆహారం చూసినప్పుడు నాకు వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇది ఈరోజు పడేస్తున్నాను. ఆ పేస్టీగా ఉన్నటువంటి, ఇంకా అసలు మెత్తికి ఎక్కడ కనబడదండి. అలాంటి ఆహారం తిన్న నాకు ఈరోజు ఎంతో వేడి అన్నం పెడుతున్నావు ప్రభు. అది తినినప్పుడల్లా నేను అనుకుంటాను, అలా నాలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంతమంది బిడ్డలు ఈ రోజుకు ఉన్నారు. వాళ్ళకి ఆహారం పెట్టి ప్రభు అని నా ప్లేట్ ముందు పెట్టుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ చింత ఉన్నప్పుడు ఆ 4 సంవత్సరాలలో చింతపడటం అది నాకు తెలియలేదండి. ఆ తర్వాత మాస్టర్ చనిపోయిన తర్వాత
ఉద్యోగ విషయంలో ఇంత తేజ జ్ఞాపకం చేశాడు. నాకు చింత లేదండి, నన్ను చూసిన వారందరికీ చింత. ఎలా బ్రతుకుతుందని, ఎలా బ్రతికించుకుంటుందని. వేలాది మందికి చింత నన్ను చూసినప్పుడు. చాలామంది మాస్టర్లు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వాళ్ళందరూ చింతపడుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం వదిలేస్తుంది, ఎలా బ్రతుకుద్ది? కానీ నాకు చింత లేదు. ఏ దేవుడు నన్ను విడిచిపెట్టని చెప్తాడో ఆ దేవుడు నా తండ్రి, నా తండ్రి. అరే ఏమీ లేనప్పుడు నాకు ఆహారం, కాకులతో పంపించిన ఆహారం. ఒకరోజు సోపు లేదండి, నేను అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. సోపు లేదు. పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి సోపు లేకుండా స్నానం చేయలే. నేను చాలా బాధపడుతూ ఉన్నాను. పిల్లలకి ఎలా ఎలా అనేసి కొన్నిసార్లు ఆ కుంకుడుకాయలు కొట్టి, అది కూడా మేమున్న ఊర్లో ఒక చెట్టు పొలంలో ఉండేదన్నమాట. బయటికి వెళ్ళినప్పుడల్లా ఆ కుంకుడుకాయలు పచ్చివి కోసుకొచ్చేదాన్ని నేను. కొన్ని గుత్తులుగా వేలాడుతూ ఉండేవి. అవి కొట్టి ఆ పచ్చి కుంకుడు రసంలో నుంచి కూడా పిల్లలకి స్నానం చేయించే రోజు ఉంది. అయితే ఆ రోజు ఆ వెసులుబాటు కూడా లేదు. అలా మౌనంగా ఉండిపోయాను. పొట్టి నీళ్ళు పోయడానికి మనసు రావట్లేదు. ఈలోపు కాకి వచ్చిందండి, ఒక సోప్ పట్టుకుని. కాకి వచ్చిందండి సోప్ పట్టుకుని. నిజంగా నాకు ఎంత సంతోషం అని చెప్పాలో. కాకులకి ఆహారం పంపించావని విన్నాను, కానీ ప్రభువా నాకు సబ్బు పంపించావా అసలు అని. అసలు నువ్వు నాకు దొరికే ప్రభువా. ఒకసారి గట్టిగా నిన్ను పట్టేసుకుని పసిపిల్లను ముద్దాడినట్టు ముద్దాడుతాను అనుకున్నానండి. ఒకరోజు ఉల్లిపాయలు లేవండి. 1 కేజీ చికెన్ అయితే ఉంది మా ఇంట్లో. ఒక మాస్టర్ తెచ్చి ఇచ్చారు. ఆ రోజు 1 కేజీ అంటే చాలా ఎక్కువ. దానిలో గ్రేవీ రావడానికి ఉల్లిపాయ అనేది ఒక సింగిల్ కూడా లేదు. అప్పుడు అనుకున్నాను ఏం చేయాలి దీన్ని ఎలాగా ప్రిపేర్ చేస్తే నలుగురు ఉన్నాం కదా అన్నట్టు. కాకి భలే మేలు చేసిద్దండి. ఒక్కొక్కసారి కొబ్బరి చిప్ప పట్టుకొచ్చిందండి. కొబ్బరి చిప్ప పట్టుకొచ్చి చక్కగా గోడ మీద పెట్టి తింటా ఉంది. నా కళ్ళు దాని మీద పడి దాన్ని చెదరగొట్టి ఆ కొబ్బరి చిప్ప తెచ్చుకున్నాను. ఫ్రెష్ అండి అసలు. పిల్లలిద్దరికి చెరువు ముక్క ఇచ్చి ఒక ముక్క తీసి కూరలో వేస్తే అద్భుతమైన కూర. నిజంగా చింతపడొచ్చు. అప్పుడు చింతపడాలా, ఫెయిత్ ఉంచాలా? విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం మనల్ని బ్రతికిస్తుందండి. విశ్వాసము మనల్ని బ్రతికిస్తుందండి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించు వారిని దేవుడు సిగ్గుపరచడు. అదే సీక్రెట్ అండి. అందుకే ప్రభు అంటున్నాడు, అరే ఆహారాన్ని కూర్చాను నేను వస్తున్నానండి. అందుకనే ఈరోజు ఎవరన్నా తినే టైంకి వస్తే ఎంగిలి అనుకోనండి, ఫీల్ అవుతారని. కప్పులో నుంచి సగం తాగినాక ఇవ్వలేను, కానీ ప్రతి దానిలో షేర్ చేయడానికి నాకు మనసు ఉంటుంది. ఒక మంచి ఆటగాడండి. ఆ ఆటగాడి పేరు అసలు చెప్తాను. ఆటగాడి పేరు సెడియో మినే అంట. ఆయన దక్షిణ ఆఫ్రికా ఫుట్బాల్ ప్లేయర్. అతని ఒక నెల సంపాదన మన కరెన్సీలో కొన్ని మిలియన్ల రూపాయలట. అయితే ఆయన చేతిలో పాడైపోయి విరిగిపోయిన ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడట. ఆయన అందరూ ఆయన అడిగారంట, నీవు తలుచుకుంటే ఒక ప్యాలెస్ని కొనగలవు, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని కొనగలిగినంత సంపాద్యం నీకుంది, మరి నువ్వేంటి ఈ ఫోన్ పట్టు తిరుగుతూ ఉంటే? అతను అన్నాడట, విలువైన వాటి కొరకు విలువైన వాటిని ఉపయోగించాలి. అన్నమాట అర్థం చేసుకో. విలువైన వాటి కొరకు విలువైనవి ఉపయోగించాలి.
విలువ లేని దాని కొరకు విలువైన దానిని ఖర్చు పెట్టకూడదు. ఫోన్ జస్ట్ మాట్లాడుకోవడానికేనా, కానీ ఆ మనీ ఉంటే నేను ఒక స్కూల్ కట్టిస్తే చాలామంది ఆదరించిన వాడిని అవుతా. ఒక అనాథాశ్రమం కట్టిస్తే ఎంతోమందికి ఆహారం పెట్టిన వాడిని అవుతా. ఇలాంటివి నేను చేస్తాను, కానీ ఈ ఫోన్ విషయంలో ఇది విలువైంది కాదు. నా కష్టాన్ని దీనికి నేను ఖర్చు అది వింటున్నప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒక్కొక్క వ్యక్తిలో నుంచి ఒక్కొక్క మాట వింటున్నప్పుడు ఆ గ్రహించే జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈరోజు అది ఏ రకమైన చింత అయినా, మానవునికి పెట్టుబడి అన్నాను కదా చింత, మానవునికి స్నేహితుడు చింత. అసలు చిన్ని విషయానికి కూడా దిగలాగా పడిపోతుంది మోకు. సాతాను చక్కగా వచ్చేసి ప్రక్కన నీ చెవులు కొనుగుతూ ఉంటాడు. ఇంకా నీ గతి అంతే, నీ పని అయిపోయింది, నువ్వు బయట పడలేవు, ఇంక ఇంతే అని నిరాశలోనికి. దాని స్నేహితులు ఎవరు? నిరాశ. చింత స్నేహితుడు దాని టీం అన్నమాట. దాని టీం వర్క్ చేస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి మనము సమస్య వైపు చూడకూడదండి. సమస్యలన్నీ తీర్చేటువంటి బలమైన దేవుడు మన దేవుడు. సమస్యలన్నీ తీర్చేటువంటి అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఈ సమస్యతోనే నా దగ్గరికి రమ్మని మనని పిలవలేదు దేవుడు. ఆయన పిలిచినప్పుడు ఏమన్నాడంటే, సమస్త భారము మోయుచున్న, అక్కడ కూడా ఆయన మళ్ళీ బ్రాకెట్లో పెట్టల, వీళ్ళే రండి అనే మాట ఆయన బ్రాకెట్లో ఉంచల. ప్రయాసపడే సమస్త జనులు మీ సమస్త భారాన్ని ఆయన దగ్గరికి తెచ్చుకోవచ్చు. అది ఆకలి సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆ ఇంటి సమస్య అయినా, ఒంటి సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, భార్య సమస్య అయినా, భర్త సమస్య అయినా, ఏదైనా దాని మీద వచ్చేటువంటి భారము చింత. కాబట్టి ఆ చింత యావత్తు ప్రభు అంటున్నాడు, ఆ చింత యావత్తు అది ఎలాంటిదైనా, యావత్తులో ఏమర్థం వస్తుందండి? యావత్తు అంటే చుట్టేయచ్చు అనమాట. పరిపూర్ణత. ఈ పరిపూర్ణమైన చింత నా మీద వేసే ఆ వేసేసే శక్తి ఎప్పుడు వస్తుందని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడంటే మామూలుడా అనుకున్నప్పుడు, దేవుడంటే సృష్టికర్త అని నమ్మినప్పుడు, దేవుడు భారము భరించేవాడని నమ్మినప్పుడు, దేవుడు నన్ను నిలబెట్టగలడు అని నమ్మినప్పుడు కదా. పాటలు మాత్రం భలే పాడేస్తావు. ఏమని పాడేస్తావు? ఏమైనా చేయగలవు, పాట వరకే. ఆ మాటకి స్టాండ్ తీసుకునేటప్పటికి మాత్రం నీ గుండెకు దమ్ము చాలదు. అంటే నీ భక్తి సరిపోవట్లేదని లెక్క. నీ భక్తి నిజంగా నీకు ధైర్యం పుట్టిస్తుందంట. భక్తి ధైర్యం పుట్టిస్తుంది. ఎక్కడికి ఊగుతున్నావు? తిరుగు దేవుని వైపు, అర్థం చేయి. కూర్చున్నావేంటి? సమస్య పెట్టుకుని కూర్చున్నావేంటి? ఒక్కొక్కసారి నా మనసు అయితే, నీకు సిగ్గులేదా ఏంటి ఖాళీగా కూర్చున్నావు అంట. నీ సిగ్గులేదా ఏంటి? నీకు మీ ముగ్గురు కుటుంబమేనా ఇది? ఇప్పుడు అందరూ అయ్యారండి మాకు పరిపూర్ణమయ్యి. ఇప్పుడు ఇంకా నాకు అదొక్క సమస్యనండి. నాకు ఇంకా దేవుడు ఇంకొక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. అలా ఎప్పుడన్నా చక్క ఫోన్ ముందేసుకుని దర్జాగా తిప్పుతూ ఉంటాను. సిగ్గులేదు నీకు? ఆ ధైర్యం పుట్టించేటువంటిది, ఆ గద్దింపునిచ్చేటువంటిది విశ్వాసం. గద్దించట్లేదు అని అంటే విశ్వాసివి కాదు. ఖాళీ టైం వృధా చేస్తున్నప్పుడు, మనీ వృధా చేస్తున్నప్పుడు, నీకు ఇది అవసరమా అంటది లోపల నుంచి. ఈ మొహానికి ఇది కావాలా? అవును, నిజంగా పరిశుద్ధాత్ముడు
మన దేవాతి దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆ రోషము, ఆయన మాటలు అలాగే ఉంటాయి. చక్క స్మూత్గానే దేవుడు మాట్లాడతాడు అనుకోకూడదు. మనం ఏమన్నా ఒకవేళ వాళ్ళు అలా చేశారయ్యా, నేను ఇలా చేశాను అన్నాం అనుకున్నవారు మోయ్, వాడు అలా చేస్తే నువ్వు ఎలా చేస్తావా, నువ్వేం మాట్లాడొద్దు, నీ గురించి నాకేం చెప్పొద్దు అని అన్నాడు. ఎంత పెద్ద మనిషిని అన్నాడో తెలుసా ఈ మాట? ఎంత పెద్ద మనిషిని అన్నాడండి. ఇక జాలేవయ్యా అన్నది ఎవరినండి? గట్టిగా చెప్పండి. ఇక జాలే, ఇచ్చిన కృప జాలే నువ్వు చేసిన అట్టుకి. ఎవరినన్నాడు? పౌలుని అన్నాడు. నువ్వు ఎలాంటి పని చేసావు, నేను ఎలాంటి కృపలు ఇచ్చాను. ఇంకా కాస్తంత ఏదో జబ్బు చేస్తే, కూస్తంత బలహీనత వస్తే ఓ బతిమలాడేస్తావేంటి? నా కృప నీకు నీకు విస్తారమైనటువంటి కృపావరాలు ఇచ్చాను, విస్తారమైన రక్షణ ప్రణాళిక నీకు చేశాను. ఎన్ని రకాల పరిచర్యలు పౌలు చేశాడో ఓ రోజు నేను చెప్పాను. 8-9 రకాల పరిచర్యలు ఆయన చేశారు. అంత కృపావరాలు నీకు ఇస్తే కాస్తంత కడుపులో నొప్పి వస్తే ఏంటి పద్దాకు బ్రతులాడుతావు? కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా, కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. ఇది నీకు ముళ్ళు. అయ్యా ఏదో గప్పుకుని పొరపాటును మాట్లాడిపోయి కొట్టేశానయ్యా అన్నాడు. ఒకసారి చూడు అంటే దాని గురించి చాలే మోసే, అయిపోయింది అది అన్నాడు. పుస్తకం తిరగేసేసాను, నీకు మాట్లాడకన్నాడు. ఇలా ఉంటుంది దేవుడు. చక్క ఈ మాటలు స్మూత్గా చెప్పినట్టేనా? ఏమండి, మనం అనుకుంటాం అలా దేవుడు అస్సలు గద్దించుడు, అసలు ఏమనడు, మనం ఏం చేసినా సహిస్తాడు, అందుకే సహించమని చెప్పాడు అని అంటారు. లేదండి, ఆయన ఊరుకోడు. తప్పు చేస్తే ఆయన ఊరికిన దేవుడు కాదు, దండన, ప్రతిదండన కూడా ఉంటుందండి. కయ్యను తప్పు చేశాడు, చక్కగా చంపేసావా తమ్ముడిని, మంచి పని చేసేవయ్యా, మంచి మార్గం చూపించేవయ్యా అని అనలా. అరే ఈయన ఎవడన్నా చంపితే ఆడికి 700 శిక్ష అన్నాడు. అంతేకాదు, ఎవరన్నా పొరపాటు పడతారని అడిగి ముద్ర వేసేసాడు. కాబట్టి ఆది కుమారుడు ఆదాము తప్పు చేసినప్పుడు క్షమించాడా దేవుడు? అరే నువ్వు మామూలుడు కాదురా, భార్యల మాట విన్నాడు, నువ్వు ముందు బోర్ర బయటికి పో తోటలో నుంచి, నేనెక్కడ నమ్ముతాను అని ఆ తోటకి కావలి ఉంచుకున్న దేవుడు. ఆయన గద్దిస్తాడండి, ఆయన కోపపడతాడు. కానీ నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు కనికరం వస్తుందండి. మనకేం తెలుసా? ఇప్పుడు ఆవిడ చెప్పారే, కోపించుచునే వాత్సల్యం చూపుతాడు, కోపించుచునే అక్కడ ఆపితే అక్కడ కామ ఉంటుంది, వాత్సల్యం చూపును. ఎప్పుడు? నువ్వు తిరిగినప్పుడు, నువ్వు అడిగినప్పుడు, క్షమాభిక్ష కోరినప్పుడు, సాగిలపడినప్పుడు. ఆ తిరుగుబాటు చేశారండి మోషే మీద. ఆ తిరుగుబాటు చేసినప్పుడు, ఆ మోషే నువ్వు పక్కగా తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క దెబ్బను తీసేస్తానన్నాడు దేవుడు. మోషే వెళ్ళి ఆయన ఎదుట సాగిలపడి, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళి, ప్రభువా నువ్వెంత వాత్సల్యం కలిగినోడివి, అక్కడ నుండి నీ ప్రజల్ని తెచ్చేవే, ఇప్పుడు తీసేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారాయా? అరే వాళ్ళ ప్రజల్ని తీసుకొచ్చి చంపేశాడు అనుకుంటారాయా? నీ నామం ఎంత అవమానపరచబడిపోద్దాయా అని అడ్డం పడ్డారు. అంటే సాగిల పడ్డారు. కాబట్టి చింత అనే దాన్ని మన హృదయంలో నుంచి తరిమివేయాలంటే వాక్యాన్ని ఆలోచించాలండి. వాక్యం మనకు అనుకూలమైన దాని వైపు చూస్తాం. సాధారణంగా ఎవరు చెప్పినా సరే సేవకులు, దేవుడు కోపించుచునే వాత్సల్యము చూపుతాడు అని అంటే విశ్వాసి ఎక్కేస్తున్నాడు సంక. ఇంకేముంది, ఇది చేస్తే కూడా దేవుడు క్షమిస్తాడు. అదేమనంటే ఒకసారి అడిగేద్దాంలే. ఒకసారి కాదు కదా, ఒక్కసారి దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడిన తర్వాత నువ్వు 100 సార్లు అడిగే వరకు కూడా దేవుడు ఆ సమస్యను పరిష్కరించడు. ఆయన అంత రోషం. మనం అనుకుంటాము అడగడం కానీ, స్వస్థతల గురించి నేను చెప్తాను. మనం చాలా ఆ బాధ కలిగినప్పుడు
మన మైండ్ ఎక్కడికి దిగిపోద్ది అంటే భూగర్భంలోకి దిగిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దండి? ఎక్కడికి వెళ్ళిపోద్ది? విధేయత, మానవుని విధేయత ఎక్కడికి వెళ్ళిపోద్దండి? భూమి మీద కాదు, భూగర్భంలోకి దిగిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే దేవుడు అమాంతంగా అక్కడి నుంచి వచ్చేసి అమాంతంగా దిగొచ్చేసి ఆయన చెయ్యి మన మీద పెట్టేసి స్వస్థత వచ్చేయాలనిపిస్తుంది. నాతోనే చెప్తున్నానండి, నా అనుభవమే చెప్తున్నా మీకు. కానీ అంతకుముందు చేసిన దానికి ఇంత తేజ ఒక మాట అన్నాడు, 4 తరాలలో అయిపోతుంది అని అనుకుందాం. ఆ రెండోడు కరెక్ట్ కాకపోతే మళ్ళీ 4 తరాలు అవుతుంది కదా. 4, 3, 7. ఆ తర్వాతోడు కరెక్ట్ కాకపోతే లెక్కపెట్టు ఎక్కడికి వెళ్తుందండి? అయ్యినలాగే అయ్యేది కాదండి. అందుకని అంతము వరకు ప్రభు అన్నమాట, అంతము వరకు, మన చివరి క్షణము వరకు. ఒకరోజు దేవుడిచ్చిన రక్షణని జేబులో పెట్టేసుకుని అది ఏటీఎం కార్డులాగా కార్డు చూపించటం కాదు. చాలామంది రక్షణ అనే టికెట్ ఉంటే చాలు అంటారు. రక్షణను కాపాడుకొనడమే టికెట్ అంటానే. రక్షణ అనేది టికెట్ కాదు. ఆ రక్షణ అంతము వరకు దానిని భద్రముగా కాపాడుకొనుటే నీ రక్షణ టికెట్. ఆ ఓడలో ఉన్నంత వరకే, ఏమండి, ఓడ తలుపు తెరిచినంత వరకే. వన్స్ మూయబడిన తర్వాత సమూయేలు వచ్చినా, యోబు లాంటోడు వచ్చినా, దానియేలు లాంటోడు వచ్చినా ఏముండదండి, లాకేసేది ఎవరండి? మన దేవాతి దేవుడు లాక్ చేసేస్తాడండి. జాగ్రత్త. అందుకని ఇంత చక్కగా చెప్తున్నాను. మీరు దేని గురించి కూడా మీరు చింతపడొద్దు, దేని గురించి కూడా వేదన పడొద్దు. అంతేకాదు, వాటి గురించే కాదు, మీరు ఇంకో కొరింథీయులకు రాసిన 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం కూడా 2 మాటలు చదివి మనం ముగించుకుందాం. 7వ అధ్యాయము. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు, అక్కడ ఒకసారి ఆపుదామమ్మా. మీరు యావత్తు నా మీద వేయమన్నాడు. మరొకసారి ఏమంటున్నాడంటే, మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. భక్తుడు రాస్తున్నాడు, కొరింథీయులకు రాస్తున్నాడు. అరే నాయన, ఈ కొరింథీయులు ఏమన్నా ఆ సంఘస్థులు మంచోళ్ళ అని ఉంటే అస్సలు మంచోడు కాదండి. కొంచెం మంచి కూడా వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ తండ్రి భార్య చనిపోతే మరొక స్త్రీని, పిన్నిని పెళ్లి చేసుకుంటే పిన్ని అవుతుంది కదండి. ఆ పిన్ని దగ్గరికి పోయేటువంటి దుర్మార్గులు ఈ కొరింథీలో ఉన్నవాళ్ళు. అందుకనే వాళ్ళకి సబ్ టైటిల్స్ పెట్టి చక్కగా ఏమంటారు, కాలన్ డాష్ పెట్టి చక్కగా రాస్తాడు పౌలు. ఇలాంటి సంఘానికి అంటున్నాడు దేవుడు, అరే మీరు చింతపడొద్దు అంటున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళ గురించి చెప్తున్నాడా? తిరుగుబాటుదారులను గురించి చెప్తున్నాడు. ఎంత ప్రేమ అండి! మీరు చింతపడొద్దు. ఇక్కడ చెప్తున్నాడు, పెళ్ళైన ఆవిడంట, ప్రభువుని ఎలాగ సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని. అమ్మ, ఒక్క నిమిషం అక్కడ ఆపుదాము. ఈ మాట నాకు అర్థం కాలేదు. రాత్రి నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు ఈ మాట అర్థం కాల. కన్యక స్త్రీ, పెండ్లి కాని స్త్రీ. ఈ సీక్రెట్ ఏంటి ప్రభా? ఈ ఆత్మీయ అర్థం ఏంటో నాకు చెప్పు. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు కన్యక అని ఎవరిని అంటామండి? పురుషుని ఎరగిన దాన్ని కన్యక అంటాం. కన్యక అంటే ప్రభు కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తి. ప్రభు కొరకు, పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూసేది కన్యక కదా. పెళ్ళైంది, పెళ్ళైన వాడు కూడా ఎదురు చూసేది ఏంటంటే వాళ్ళిద్దరిని ఎలాగ సంతోష పెడదామని చూస్తాడంట. అంటే వాళ్ళని అవుట్ ఆఫ్ లిస్ట్కి తీసేసాడు పౌలు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఏంటంటే
కుటుంబాల పట్ల ఆసక్తి కలిగిన వారు, వాళ్ళ పట్ల వాళ్ళు ఆసక్తి కలిగిన వారు. అంటే దేవుని అంగీకరించని వారేమో పెండ్లైన వారు గాను, పెండ్లి కాని వారు కన్యక అని అంటేనేమో దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారు. అంటే కన్యక అంటే ఇంక పెళ్లి చేసుకోకుండా ఉండేదని కాదు అక్కడ. అలా దేవుడు నాకు బయలుపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ కన్యక అనేదంట దేవుని నేను ఎలాగా చదువుదాం అన్నమాట. మళ్ళీ ఒకసారి పవిత్రురాండ్రైన ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచుందురు గాని. చాలు, ఒక్క నిమిషం ఆపుదు. వీళ్ళ చింత ఏంటో చెప్పనా? ఈ కన్యక చింత పవిత్రురాలుగా ఉండడం. మొదటి పాయింట్, పవిత్రతను కాపాడుకోవడం. ఎప్పుడు కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడడం. అలా అట్టి వారిని సంఘము అనే కన్యక, సంఘము అనే సిద్ధపాటు కలిగిన కన్యక. ఉపమానం చెప్తూ ప్రభు అంటారు కదా, 10 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. అంటే వీళ్ళు అన్నమాట, పెళ్ళైనోళ్ళు పెళ్లి కానోళ్ళు. వీళ్ళు ప్రభువుని వాళ్ళ పవిత్రతను కాపాడుకుంటూ ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నారు. ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు మీరు ఏమైనా చింత పడాలంటే దేని కొరకు? ఇప్పుడు ప్రభు కార్యం, దేని కొరకు? దేవుని కార్యాల కొరకు. మనమేమి అసలు చింత పడాలనేది మనకి తెలియదు కదా. ఇది జరగట్లేదేంటి, ఇది జరగట్లేదు అనుకో, 2 రోజులు అడుగుతాం, 3 రోజులు అడుగుతాం, 5 రోజులు అడుగుతాం. ఆ తర్వాత అసలు ఆ సబ్జెక్టు మర్చిపోతాం. లేదా మీరు జ్ఞానవంతులా, అసలు కన్యకలా చెప్పండి. నా చరిత్ర చెప్తున్నా, నా చరిత్ర నేను చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా. 5 రోజులు అడుగుతామండి, సమస్య మర్చిపోతాం. ఆ పెయిన్ ఏం పోదు. అరే 30 సంవత్సరాలు బట్టి గ్యాస్తో బాధపడుతున్నాను నేను, ఒక్క రోజునన్నా అది రిమూవ్ చేసే మరి ఎందుకు అడగట్లేదు అని నేను అనిపించింది. అంటే నా జ్ఞానం ఎప్పుడు వెలిగిందండి? 59వ సంవత్సరంలో జ్ఞానోదయం అయింది. ఎంత మోస్ట్ సీనియర్ నండి నేను. ఇదన్నమాట. ప్రభు అంటున్నాడు, ప్రభు కార్యాల కొరకు చింతపడాలి, బాధపడాలి, వేదన పడాలి. ప్రభువా, నేనెందుకు నిన్ను కలిగినటువంటి కన్యకగా ఉంటూ ఈ సమస్య కొరకు నేను వేదన పడాలి, ఈ సమస్యతో నేను బాధపడాలి, ఈ సమస్య నన్ను ఎందుకు నిలవనీయట్లేదు, ఈ సమస్య నన్ను ఎందుకు గెలవనీయట్లేదు, ఇది చింతపడాలంట. నేను కరెక్ట్గా చెప్తున్నానండి. మీ మొహాలలో చూస్తుంటే నాకు అనుమానం వచ్చేస్తుంది, నేనేమో తప్పు చెప్పేస్తున్నానా అన్నట్టు. అమాయకంగా అలా పెట్టి అలా చింతపడాలంట. నువ్వు నిజంగా పవిత్రురాలైనటువంటి కన్యక, విశ్వాసి అయినటువంటి కన్యక, విశ్వాసి అయినటువంటి ప్రతి వ్యక్తి దేవుని కార్యము నాలో జరగాలని చింతపడాలంట. కాబట్టి అది నేర్చుకోమని హెచ్చరిక చేస్తున్నా. రెండోది అంటున్నాడు ఇక్కడ, దేని విషయంలోనూ మీరు చింతించొద్దు. ఫిలిప్పీలకు రాస్తూ 4:6 చివరికి వచ్చేసాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలు, అర్థమైందమ్మా. చింతపడటం ఎలాగానంటే దేని విషయంలో కూడా వద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీది ఎలా చెప్పుకోవాలంటే మీ చింత ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా. అంటే కూర్చుని ప్రభా 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 కాదు, చక్కగా ఒక ప్లేస్ తీసుకొని చక్కగా కూర్చుని ప్రార్థన చేస్తూ ఇతరుల గురించి. ప్రార్థన అనేది నీ వ్యక్తిగతం, విజ్ఞాపన అనేది అందరి కొరకు. 2 పెట్టాడు. అందుకనే లింక్. నీ యోబు ప్రార్థన చేసినప్పుడు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుకు మరలా తన పూర్వస్థితి వచ్చిందంట. కాబట్టి ప్రార్థన విజ్ఞాపన అనేది నీ యొక్క స్థితిని మారుస్తుంది. ప్రార్థన అనేది నీ పరిస్థితిని మారుస్తుంది. 2 వేరు పరిస్థితులను మారుస్తుందంట. అందుకని దేని విషయంలో కూడా చింతపడొద్దని నేను హెచ్చరిస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం
7వ వచనంలో కూడా యేసు ప్రభు వారు కూడా చింతాక్రాంతుడయ్యాడండి. చింతాక్రాంతుడయ్యాడండి. ఎందుకంటే మీరు చదవద్దు, నేను చెప్పేసి చాలు. చింతాక్రాంతుడయ్యాడంటే ఎందుకనంటే ఈయన అంటున్నాడు, ఈ పాత్ర, ఈ గిన్నె నా యుద్ధ నుండి ఏంటంటే ఇది బలహీన పాత్ర. ఏ పాత్ర అండి మంది? ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా అనే పాత్ర కాదు ఇప్పుడు యేసయ్య పాత్ర. ఆ గిన్నె అది కాదు. ఆయన చెప్తుంది ఏమిటి అని అంటే, ఆ పాత్ర మన పాత్ర అండి. ఆయన మీద ఏం పడుతున్నాయండి? మానవుల యొక్క ప్రతిదీ పడుతున్నప్పుడు ఆయన భరిస్తూ అంటున్నాడు, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అని చింతాక్రాంతుడై ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ప్రభు కూడా మన పాత్రలను బట్టే కానీ ఆయన శరీరము పాపము లేనిది. ఆయన వాక్యము ద్వారా జన్మించినవాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ముడత లేనివాడు, కళంకము లేనివాడు, నిర్దోషి, నిష్కళంకుడు. కాబట్టి ఆయన మన పాత్రలు, మనదంతా కూడా ఈ ప్రయాస ఉందే, ఈ చింత ఉందే, ఈ బాధ ఉందే ఏమన్నాడు కదా, ఆయన మీద వేసేయమన్నప్పుడు వేసినప్పుడు ఆ గిన్నె నిండిపోయిందండి. ప్రపంచపు పాపమంతా ఆయన గిన్నెలోకి వెళ్ళిపోయినప్పుడు, ప్రభువా ఈ పాత్ర నాకు భారమైపోయింది కాబట్టి ఈ పాత్ర, ఈ గిన్నె నా యుద్ధ నుండి అన్ని చింతాక్రాంతులు అయ్యాడు. అయినను ఇది నా చిత్తము నా ఇష్టము కాదు, నీ చిత్తమే, నీ చిత్తమే. కాబట్టి మన చింత యావత్తు కూడా ఒకానొక సమయంలో మన రాజు, మంచి రోషము కలిగినటువంటి ఎవరు ప్రవక్త, మొట్టమొదటి ఏలియా ప్రవక్త, ఆయనకు కూడా బాధ వచ్చిందంట. ఒక పనికి మాలిన రాణి యెజబెలు చంపేస్తానందంట. ఆయనకు కూడా చింత వచ్చిందంట. ప్రభు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడో చెప్పని చింతపడ్డానికి ఇంకా ఎందుకయ్యా నా ప్రాణమును తీసుకో అని ఎంత చింత, ఇక చాలును అనే చింత. అప్పుడు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడంటే, అసలు ఆయన 40 రోజులు, ఒక్కరోజు ఫుడ్ పెట్టి 40 రోజులు నడిపించాడు. మామూలు ఎక్సర్సైజ్ కాదు. అక్కడ ఎక్కిన తర్వాత, తీరా వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తైన నిలువు కొండ ఎక్కమన్నాడండి. పాపం ఏజ్ చూస్తే పెద్ద ఆయన ఎక్కాడా ఎక్కలేదా? ఎక్కిన తర్వాత జరిగింది ఏంటండి, గబగబా మాట్లాడేశాడా, అమ్మో ఎంత ప్రయాసపడి వచ్చావు, నా మాట ఎంత బాగా విన్నావు, కానీ మాట్లాడేసుకుందాం అన్నాడండి. పట్టించుకోలేదంట. పట్టించుకోకపోగా తుఫాను, భయంకరమైన గాలి, పిడుగులు, ఉరుములు, భూకంపం, ఏమీ ప్రత్యక్షత లేదంట. ఇక లేదులే ప్రభువా, నా చింతకి తగిన శిక్ష నేను బాగా అనుభవిస్తున్నాను, ఈ భయం ఎట్టా తీసేయాలో నీకు, బండలు బద్దలైపోయేటువంటి భూకంపం. అప్పుడు ఎప్పుడైతే ఎలియా మరలా మామూలు స్థితికి వచ్చాడో, నువ్వు అద్భుతకరుడు అయ్యా, ఈ మరణపు పాత్ర నాకెందుకయ్యా, నాకు నీ ఉద్యోగం మరలా నాకు ఇవ్వు అనే వరకు బ్రతిమిలాడించుకున్న తర్వాత దేవుడు ప్రత్యక్షమై తనకి పనిచ్చాడండి. ఆ తర్వాత తిరిగి తన ప్రవక్తగా కొనసాగాడు. అటు చింత యావత్తును నా మీద వేయి, అది ఎలాంటిదని చూడకు. సమస్య 6 లక్షల మందికి ఆహారం పెట్టిన చెయ్యి మన దేవుని చెయ్యి. అరే మేము ఆ గింజలు తినలేకపోతున్నామంటే పూరేళ్లను పంపించాడంట. ఒక్కొక్కడు ముక్కుల్లోకి వచ్చే సెక, ఆ విధంగా పెట్టినటువంటి దేవుడు వరస పెట్టి ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చినటువంటి బలిష్ఠుడైన మన దేవుడు, వాటన్నిటికంటే సృష్టిని కలుగ చేసిన సృష్టికర్త ఆయన వైపు చూడు. అరే నా సమస్య కంటిలో నలకంత, ఆయన దృష్టికి మన సమస్య, మన బాధ కంటిలో నలకంత. ప్రభు అంటాడు కదా అద్భుతమైన మాట, నిన్నెవడైనా ముట్టాడా,
అది నా కనుగుడ్డు ముట్టాడు అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నీ చింత ఏదైనా సమస్య వైపు చూడకు. దేవుడు సమస్యలు తీర్చే దేవుడు, నా చింతలన్నీ తీర్చే దేవుడు అని ఏ వ్యక్తి అనుభవాన్ని పాడటం కాదు, కానీ నిజంగా ఆ అనుభవం నువ్వు పొందినప్పుడు, ఆ అనుభవాన్ని నువ్వు పాటగా పాడుతూ ఉన్నప్పుడు నీ నోరు దగ్ధ స్వరం అయిపోద్దండి. ఆ లైన్ నువ్వు పాడలేవు. దానికి బదులుగా ఏమొస్తాయో చెప్పా? కన్నీళ్ళు వస్తాయి. దేవుడికి అది నిజమైన ఆరాధన, నిజమైన నమ్మకం. నువ్వు నీ కళ్ళల్లో కన్నీరు చూసినప్పుడు, బా నా బిడ్డ ఎడవకమ్మా, నీ చింత యావత్తు నేను తీసేస్తాను. కొంతకాలమేనండి. దేవుని భక్తులకు కొంతకాలమే. సహించలేనప్పుడు ఆ సమస్య మన దగ్గర ఉండదండి. ఆ సమస్యను చూసి భయపడకు, బాధపడకు, వేదన పడకు, చింతపడకు. కానీ చింతలన్నీ తీసేటువంటి మన పరలోకపు తండ్రి, ఈలోకపు తండ్రి, మన తల్లి కన్నా, మన తండ్రి కన్నా, మన దొంగలో రక్త సంబంధుల కన్నా బిడ్డల కన్నా అళ్ళు దొంగలే. జాగ్రత్త. వీటన్నిటికీ మించిన వాడు నన్ను కన్న తండ్రి. నా తల్లి గర్భములో ఆ రక్తపు ముద్దను ఈ రీతిగా తీర్చిదిద్ది, పోషించి, సంరక్షించి, ఆదరించి, తన కృప చొప్పున ఎంత అద్భుతంగా. నిన్న బిందు ఫ్రెండ్స్ అంటున్నారు, ఎంత ప్రశాంతంగా ఉందా అంటే మీ ఇల్లు, ఎంత అద్భుతంగా, అసలు ఏదో పీస్ ఆంటీ అంట కూర్చున్నారు రాత్రి 10ంటికి. ఎంత నేను అనుకున్నాను అప్పుడు, ప్రభువా అన్నిలకు కూడా నువ్వు మరుగుపడట్లేదా? అన్నిలకు కూడా ఈ సత్యాన్ని నువ్వు తెలియజేసేసుకుంటున్నావా? ఇటువంటి చూడ్డానికి ఇది పాత ఇల్లు, చూడటానికి ఇది 20 సంవత్సరాలు దాటిపోయిన ఇల్లు, నాకేమో ఇది మాసిపోయినట్టు కనపడుతుంది, కానీ నీ మహిమేమో ఇతరులకి చక్కగా కనిపిస్తుంది. అవునండి, మన మహిమను వెల్లడిపరిచే దేవుడు, మన సీక్రెట్లన్నీ ఆయన హృదయంలో పెట్టుకుని మన యొక్క ఘనతను మాత్రమే దేవుడు మనను గూర్చి పంచే దేవుడు. ఇటువంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు. తప్పు చేయటంగానే 100 సార్లు అంటాను నేను సేవకురాలను అయ్యుండి కూడా తప్పు చేసినప్పుడు 100 సార్లు కొనుగుతా, ఇటు చేశాడేంటి అని. కానీ ఆ సేవకుడు కాదండి మన దేవుడు రాజు, భరించేవాడు, పరలోకపు రాజు అండి మన దేవుడు. లేచి నిలబడండి. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీదవే. ఎందుకంటే నిన్ను కూర్చి చింతిస్తున్నవాడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ప్రభు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.